మీడియా మిత్రులకు విజ్ఞప్తి. చెన్నై లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలనుకుంటున్నారా? అయితే చిన్న జాగ్రత్త. సినిమా ఎలా ఉన్నా కల్ట్ బొమ్మ, మాస్టర్ పీస్ అనే రేంజ్ లోనే రాయండి. లేదంటే నిర్మాత సాయి రాజేష్ గారు చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇస్తున్నారు. టీజర్, ట్రైలర్ వచ్చినప్పటి నుంచే తమ సినిమాను వాళ్లే కల్ట్ మూవీ అని ప్రమోట్ చేసుకున్నారు. అది వారి ఇష్టం. కాకి పిల్ల కాకికి ముద్దు కాబట్టి వాళ్లకు రిలీజ్కు ముందే కల్ట్ అయి ఉండొచ్చు. కానీ అదే అభిప్రాయం ప్రేక్షకులకు, మీడియాకు తప్పనిసరిగా ఉండాలనుకోవడం మాత్రం విచిత్రం. నిజానికి ఒక సినిమా విడుదలయ్యాక ఆ సినిమా ఎంత హిట్, ఎంత కల్ట్ అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కానీ ఇలా చిత్ర బృందం ముందుగానే కల్ట్ బొమ్మ అని చెప్పుకోవడం ఏమిటో అర్థం కావడం లేదు. ఇక కొద్ది రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ ప్రమోషనల్ కంటెంట్ పై మేము ఒక ట్వీట్ చేశాం. ఆ ట్వీట్లో ఎలాంటి అసభ్య పదజాలం లేదు. ఒక డిజిటల్ మీడియా సంస్థగా మా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాము. అయితే దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్న సాయి రాజేష్ గారు పిఆర్ఓల నుంచి మీడియా ప్రతినిధుల వరకు అందరితో మాకు ఫోన్లు చేయించారు. అది మూర్తి గారి ట్వీట్ కాదు, డెస్క్లోని ఉద్యోగి అభిప్రాయం అని చెప్పాం. సినిమా రిలీజ్కు ముందు వివాదం వద్దని పిఆర్ టీం కోరడంతో ఆ ట్వీట్ను కూడా తొలగించాం. అయినా అక్కడితో ఆగకుండా సాయి రాజేష్ గారు మా సంస్థలోని మరో సీనియర్ జర్నలిస్ట్కు వాయిస్ మెసేజ్లు పంపుతూ మూర్తి గారికి వార్నింగ్లు ఇస్తూ ట్వీట్ చేసిన ఉద్యోగిని చెప్పుతో కొడతానంటూ ఆవేశం ప్రదర్శించారు. చెప్పు తీసుకొని కొడతానని చెప్పండి సార్ వాళ్ళని. చెప్పు తీసుకొని కొడతానని చెప్పండి సార్ వాళ్ళని. ట్వీట్లు వేసేవాడు ఎవడైనా సరే. కామెడీ అయిపోయింది సార్, ఇంత ముందురా లేదు, రోజులు గుర్తుపెట్టుకోమని చెప్పండి. చెప్పు తీసుకొని కొడతానని చెప్పండి సార్ వాళ్ళని. ట్వీట్లు వేసేవాడు ఎవడైనా సరే. కామెడీ అయిపోయింది సార్, ఇంత ముందురా లేదు, రోజులు గుర్తుపెట్టుకోమని చెప్పండి. అందుకే మరోసారి చెబుతున్నాం, చెన్నై లవ్ స్టోరీ సినిమా బాగుండాలని మేము ఇప్పటికీ కోరుకుంటున్నాం. కానీ మీరు మాత్రం జాగ్రత్త. చెన్నై లవ్ స్టోరీ గురించి నెగటివ్గా రాస్తే సాయి రాజేష్ గారి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది.